వెల్కమ్ టు MHBD న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హిందూ ధార్మిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే కొడిమ్యాలలో ముందస్తు రక్షాబంధన్ ఉత్సవ సంబరాలు. తాటికొండ వెంకన్న సన్నిధిలో శాంతి కళ్యాణం నిర్వహించిన జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు. తిహార్ జైలు వెలుపల కేజ్రీవాల్ పుట్టినరోజు వేడుకలు. ఖమ్మం జిల్లా వైరాలో ప్రైవేట్ హాస్పిటల్లో 24 గంటలు ఓపీ సేవలు బంద్. ఇక వివరాల్లోకి వెళ్తే, బంగ్లాదేశ్లో హిందువులపై పైశాచిక దాడిని నిరసిస్తూ మరిపడ మండల కేంద్రంలో హిందూ పరిషత్ ఆధ్వర్యంలో షాపులు బంద్ చేసి బైక్ ర్యాలీ నిర్వహించారు. మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే మురళీ నాయక్ డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. కేసముద్రం మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. బుద్ధి చెప్పే రోజులు వచ్చేసిందని చెప్పేసి సభాపకులు తెలుసు. మహిళలకు అగౌరవపరిచే విధంగా మీరు మాట్లాడినట్టుగా మహిళలందరికీ బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కేటీఆర్కు బుద్ధి చెప్పవలసిన సమయం ఆసన్నమైంది. మహిళల పట్ల అనుచితంగా మాట్లాడుతూ వారికి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు సముచితమైన గౌరవం ఇచ్చి వారికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఆ బస్సు లోపల 8 గంటల అల్లం తీసుకుంటూ డాన్స్ చేసుకుంటూ ప్రయాణం చేస్తూ అవహేళనగా మాట్లాడి మహిళలను ఇష్టపడుతున్న కేటీఆర్కు చెప్పాలని చెప్పి కోరుకుంటూ సమావేశాన్ని ఉద్దేశించి గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ మురళీ నాయక్ గారిని మరి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల కళాశాలల్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆధ్వర్యంలో ముందస్తు రక్షాబంధన్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థులను సామూహిక వరుసలో కూర్చోబెట్టి రక్షాబంధన్ విశిష్టతను వివరిస్తూ నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మనిద్దరం ఈ ధర్మానికి దేశానికి రక్ష అనే నినాదంతో రాఖీలు కట్టించారు. ఈ సందర్భంగా కంచర్ల గంగాచారి మాట్లాడుతూ ఈ రక్షాబంధన్ ఇంట్లో జరుపుకునే పండుగతో పాటు సమాజంలో అందరూ సోదర భావంతో ఉండి ఒకరికొకరు రాఖీ కట్టుకొని ఒకరికొకరు రక్షగా ఉంటూ మనిద్దరం కలిసి ఈ ధర్మాన్ని దేశాన్ని రక్షించాలనే భావన విద్యార్థుల్లో కలిగించేందుకు కొరకే ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలః తేనత్వామి పది బద్నామి రక్షే మాచల మాచలః నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మన ఇద్దరము ధర్మానికి దేశానికి రక్ష చూడండి చూడండి చూడండి
మనకు మీ ప్రిన్సిపల్ గారు మేడం చెప్పినట్టుగా ఈ కట్టుకోవడం కాదు రక్షాబంధన్, దాని యొక్క ఫలితాన్ని మనం పొందాలి, దాన్ని ఆచరించాలి. ఇంట్లో అయితే మనము అన్నయ్యలకు తమ్ములకు అక్కయ్యలు చెల్లెలకు రాఖీ కడతారు. కానీ ఇక్కడ మనం కట్టుకునే ఉద్దేశం ఏంటిది? ఇది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో దేశమంతటా ప్రతి స్కూల్లో మనం జరుపుతున్నాము. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఒకరికి ఒకరము మేడం అన్నట్టు నీకు నేను రక్ష, నాకు నీవు రక్ష, మనం ఇద్దరము ఈ దేశానికి రక్ష అనే ఉద్దేశంతో మనం రాఖీ కట్టుకుంటాం. ఇక్కడ కట్టుకునే ముందు ఒక శ్లోకం ఉంటుంది, శ్లోకం చెప్తాను, అందరూ ఉచ్చరించాలి. పశ్చిమ బెంగాల్లో మహిళా డాక్టర్ హత్యపై దోషులను కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు చేపట్టాలని వరంగల్ జిల్లా ఐఎంఏ డిమాండ్ చేసింది. పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటనకు ఐఎంఏ హాల్ నుండి ఎంజిఎం ఆసుపత్రి జంక్షన్ వరకు డాక్టర్లు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. డాక్టర్లు సాంబశివరావు, విజయ్ చందర్ రెడ్డి, పోల నటరాజ్, మోహన్ రెడ్డి, శ్రవణ్, సంధ్యారాణి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్లపై జరుగుతున్న దాడులను అరికట్టాలని అన్నారు. బెంగాల్లో జరిగిన సంఘటన దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు పేర్కొన్నారు. मोहम्मद IMA वाइस प्रेसिडेंट वरंगल, ये जो एक्टिविटी कोलकाता में हुआ ये क्रूएल एक्टिविटी है। एक डॉक्टर के साथ 36 आवर्स काम करे सो बच्ची के साथ जो हुआ वो बहुत हीनियस एक्टिविटी है। सो आजकल फीमेल की सिक्योरिटी विद इन वर्किंग एरिया में भी सिक्योरिटी नहीं है, तो कहाँ काम करते ये बच्चे आज बेटी पढ़ाओ बोल के बोलते, फिर जो काम करे सो जगह सिक्योरिटी नहीं है, तो फीमेल घर में भी सिक्योरिटी नहीं है जैसा है आजकल इंडिया में। सो डॉक्टर्स बोले तो हीलिंग, दे आर हीलिंग द सफरर्स। सो वो लोगों की लाइफ की गारंटी नहीं है, तो वो लोग कैसे काम करते हैं। दिस इज ए हीनियस एक्टिविटी एंड सेंट्रल गवर्नमेंट शुड रिएक्ट इमीडिएटली एंड गिव 3 लेवल ऑफ सिक्योरिटी टू ऑल डॉक्टर्स एंड हेल्थ केयर वर्कर्स। ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇది మెడికల్ కలిసి రావాలని మా సోదరి కలకత్తాలో హత్యకు గురి అవ్వడం, అత్యాచారం చేసి హత్యకు గురి కావడం ఒక బాధగా ఈరోజు వాళ్ళకి సంఘీభావంగా వరంగల్ తరఫున ఒక ర్యాలీ నిర్వహిస్తున్నాం. అలానే వైద్య విద్యార్థులకు వైద్యులకు పూర్తి రక్షణ కలిగించాలని మేము కోరుకుంటున్నాం. వైద్య విద్యార్థుల మీద కానీ వైద్యుల మీద కానీ దాడి జరిగిన వెంటనే వాళ్ళను ఇమీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళను కఠినంగా శిక్షించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. అలానే వైద్య విద్యార్థులకు సరైన వసతులు కల్పించాలి, వాళ్ళ వర్క్ ప్లేస్లో సరైన వసతులు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. వైద్యుల మీద కూడా దాడులు ఎట్లా జరిగినా కూడా వెంటనే ఆపాలి, దాన్ని కఠినంగా శిక్షించాలని ఈరోజు కోరుకుంటూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆమెకు సంఘీభావంగా మేము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. వరంగల్ IMA శాఖ వాళ్ళు. చెప్పండి సార్. నేను డాక్టర్ నాగార్జున రెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్ట్ IMA వరంగల్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో రామగుండం మెడికల్ కాలేజ్ విద్యార్థులు, వైద్య సిబ్బంది, ప్రైవేట్ సింగరేణి ఆసుపత్రులకు సంబంధించిన వైద్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. కలకత్తాలో జరిగిన సంఘటనపై నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ వైద్యశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ వివిధ ప్రాంతాల మీదుగా పట్టణ చౌరస్తా వరకు చేరుకుంది. మహిళా వైద్యురాలపై అత్యాచారం, హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. అనంతరం చౌరస్తాలో రాస్తా రోకో చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడారు. Let's go,
రామగుండం మెడికల్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ MBBS చదువుతున్నాను. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో ట్రైనీ డాక్టర్ డాక్టర్ ఐశ్వర్య మ్యామ్ మీద జరిగిన రేప్ కేసు చాలా దారుణం. యావత్ భారతదేశాన్ని శోకసంద్రంలో ముంచిన విషయం అది. వైద్యులకు అందరికి సంరక్షణ ఇస్తారు, అట్లాంటి వాళ్ళకి వాళ్ళ వర్క్ ప్లేస్ లోనే సేఫ్టీ లేని ఇష్యూ ఇది. స్టేట్ వైడ్ గా సెంట్రల్ వైడ్ గా చాలా బాధాకరమైన విషయం. అండ్ వీఆర్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఫర్ దట్. ఈ ఇష్యూ ఇక్కడ అంటే ఇంతకు ముందు జరిగిన నిర్భయ, ఐశ్వర్య, ఆయిషా అండ్ వెటర్నరీ డాక్టర్ ప్రియాంక, ఇప్పుడు మళ్ళీ ఇదో కేసు. ఇలాంటి కేసులు రోజుకు ఎక్కడో ఒక దగ్గర చూస్తూనే ఉన్నాం, కానీ బయటికి వచ్చే కేసులు చాలా తక్కువ. ఇట్లాంటివి మనం ఎంత తొందరగా అడ్రస్ చేస్తే దానికి ఒక సొల్యూషన్ ని వెతకగలిగితే అంత మంచిది. When women are not feeling safe in their workplaces and in their own country, how can they will be we got true independence and freedom. This Independence Day has no meaning at all. So we will fight till the end. We will get the freedom, peace and security, and we will not living those idiots bullshit. They were out of station. We will make them what they want. ప్రశాంత్, నేను సిమ్స్ రామగుండంలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు మేము ర్యాలీ చేయడానికి గల కారణం ఏంటంటే, కలకత్తాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న PG విద్యార్థిని రేప్ చేసి చంపేయడం జరిగింది. దీనికోసం న్యాయం కోసం పోరాడుతున్న సమయంలో అక్కడ ఉన్న లోకల్ గుండాలు వాళ్ళు ప్రూఫ్స్ని చెరిపేయడానికి ప్రయత్నం జరిగింది. మేము ఒకటే కోరేది, వైద్యం చేసే వైద్యులకే రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజలకు మేము ఎలా కల్పించగలం? సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్, కోల్కతా స్టేట్ గవర్నమెంట్ వెంటనే వారిపైన కల్ప్రిట్ పైన యాక్షన్ తీసుకోవాలని సిమ్స్ కూడా తరఫున కోరుతున్నాం. ఈరోజు మేము ఇక్కడ ఈ ర్యాలీ మరియు రాస్తారోకో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, కోల్కతాలో మన 10 రోజుల క్రితం జరిగిన ఒక PG స్టూడెంట్ని అతి దారుణంగా మానభంగం చేసి మనం హత్య చేయడం జరిగింది. దానికి అపోజిట్ గా మా డాక్టర్స్ అందరూ ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ధర్నా చేస్తున్న సమయంలో అక్కడ లోకల్ గుండాలు వచ్చేసి వారిపైన దాడి చేయడము, శాంతియుతంగా ధర్నా చేస్తున్న వాళ్ళపైన దాడి చేయడము మరియు వాళ్ళని అమానుషంగా కొట్టి వాళ్ళని హాస్పిటల్లో ఉన్న వ్యవస్థను ధ్వంసం చేయడం జరిగింది. దానిని వ్యతిరేకిస్తూ మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు సత్వరమే గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ చర్యలు తీసుకొని మాకు ఒక న్యాయం చేయాలని చూస్తున్నాం తప్ప ఇలాంటి మళ్ళీ సంఘటనలు రిపీట్ కాకుండా చూడాలని చెప్పేసి మేము సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ ని కోరుతున్నామండి. మెడికల్ కాలేజ్ లో ఒక లేడీ డాక్టర్ పైన జరిగిన వైలెన్స్ తెలిసింది, ఓకేనా? దానికి మేము ఈ రోజు ప్రొటెస్ట్ చేస్తున్నాం. సిమ్స్ రామగుండం సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్టూడెంట్స్ అండ్ డాక్టర్స్ అందరూ ఈ రోజు ప్రొటెస్ట్ కూర్చోవడం జరిగింది. అసలు ఏంటి ప్రతిదీ అంటే, ఎప్పుడు రేప్ జరిగినా సరే నిర్భయ, దిశ అంటూ పేర్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. యూజువల్ గా ఎప్పుడైనా ఒక అమ్మాయి షార్ట్ డ్రెస్ వేసుకుందో లేకపోతే పబ్కి వెళ్ళిందో అంటే రేప్ జరిగిందనే సంఘటనలు విన్నాం. కానీ ఇక్కడ ఒక అమ్మాయి తన వర్క్ ప్లేస్ అంటే చాలా సేఫ్ ప్లేస్ అనుకునేటువంటి వర్క్ ప్లేస్ లో కూడా రేప్ జరుగుతుంది అంటే లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది? మనం ఎక్కడ ఉంటున్నాం? సేఫ్ ప్లేస్ లో ఉంటున్నామా లేదా? అంత సేఫ్ ప్లేస్ లో ఉన్నా సరే ఇప్పుడు ఈ సంఘటన జరిగింది, బట్ ఇంకా జస్టిస్ రాలేదు. అక్యూజ్డ్ ఎవరు అనేసి ఇంకా బయటికి రాలేదు. సో వెంటనే ఫాస్ట్ ట్రాక్ లోనే ఈ కేసుని CBI కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అతి త్వరలో ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు ఇన్వాల్వ్ అయినా, ఏ ప్రొఫెషన్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినా సరే వాళ్ళకి తగిన శిక్ష పడాలని చెప్పి ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మేము ఈ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఎంక్వైరీ పంపించి తగిన నిందితుడిని శిక్షించాలని కోరుకుంటున్నాను. చుట్టడం కాకుండా కాపాడాలని కోరుకుంటున్నాం. నుంచి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం.
కలకత్తాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని సంఘటనపై నిరసిస్తూ కోటయ్య హాస్పిటల్ నందు మదర్ తెరీసా విగ్రహానికి పూలమాలలు వేసి ఎంఐఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కోటయ్య హాస్పిటల్ నుండి వైరా రింగ్ రోడ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన డాక్టర్లు, వివిధ పార్టీ రాజకీయ నాయకులు పాల్గొన్నారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఒక గుర్తుంచుకోవాల్సిన విషయం కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు పేపర్ మీద దేవుడిని పూజించక్కర్లేదు, డాక్టర్ని కూడా మీతో పాటు సమానంగా చూస్తే చాలనే లెవెల్కి కూడా మేము వచ్చేసాం. ఇవాళ ఆ అమ్మాయి ఏం చేసిన తప్పుడు అనేక లక్షలు ఖర్చు పెట్టి ఇవాళ ఒక పీజీ విద్యను అభ్యసించాలంటే కనీసం సమయం 10-15 ఏళ్ళు తీసుకొని మరి అనేక లక్షలు ఖర్చు పెట్టి పీజీ చదివి ఆమె కరెక్ట్గా రేపు 1 లక్ష మందికో 2 లక్షల మందికో వైద్యాన్ని అందబోయించే సమయంలో మరి ఆమెని నిష్కారణంగా చంపడమే కాకుండా ఎవిడెన్స్ కూడా లేకుండా తయారు చేయడం అనేది దాని అనుకున్నటువంటి పోలీసు వ్యవస్థ కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు, ఇంకా ఎవరైనా ప్రముఖులైనా కావచ్చు, అందరినీ కూడా ఖండించాల్సిన అవసరం కూడా మన అందరి మీద ఉంది. ఇవాళ దేశం మొత్తం కూడా దేశం వరకే ఆగకూడదు. ఇది ప్రతి చోట మనకు ఉన్నటువంటి నేను నిన్నటి నుంచి కూడా ప్రతి గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తున్నా. ఇవాళ ఎందుకంటే మనం అందరం కూడా రెస్పాన్స్ అయితేనే రేపు పొద్దున మన ఇంట్లో జరగవచ్చు. ఇది ఎక్కడో కలకత్తాలో చాలా దూరంగా జరిగింది కాబట్టి మనం మౌనంగా ఉండొచ్చు. ఆయనకేమి ఆమె ఎవరో చనిపోయిందని మన ఇంట్లో మన చెల్లి, మన అక్క కాదు, మన చెల్లెలు కాదు, మన చుట్టం కాదు, మనకేం పోయిందని నువ్వు ఊరుకుండొచ్చు. ఇవాళ అనేక మంది ఇవాళ మన వైరాలోనే చూసుకుంటే వైద్య విద్యార్థులు 20 మంది 30 మంది అమ్మాయిలు ఉన్నారు. రేపు పొద్దున మన ఇంట్లో జరగవచ్చు, మన వైరాలో జరగవచ్చు, మన పక్కింట్లో జరగవచ్చు. దీని అందరికి కూడా రెస్పాన్సిబుల్గా పర్సన్గా మన ఎవరైతే పౌరులుగా అందరం కూడా స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. ఇళ్లలో షాపుల్లో కూర్చొని చూడటమే కాదు, అందరూ కూడా ఏదో ఒక మెసేజ్ పెట్టి మీరందరూ కూడా మరి నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమానికి మనం నిరసన తెలియదు. ఇక్కడ ఒక డాక్టర్ అనేది పక్కన పెడితే ముఖ్యంగా ఆమె ఒక స్త్రీ, మరి ఒక తల్లిదండ్రికి అన్నటువంటి ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి అమ్మాయి ఈ రోజు మరణానికి గురవడం అనేది అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కానీ చూస్తే మళ్ళీ పైశాచికంగా మరి ఆ ఎవిడెన్స్ అప్పటికప్పుడే పోస్ట్ మార్టం చేయించి అది జరగలేదని చెప్పి మరి పోస్ట్ మార్టంలో బయటపడాక ఇవన్నీ కూడా దాని వెనక చాలా అంటే మన గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా కూడా ఎన్ని లొసుకులు ఉన్నాయో మన గవర్నమెంట్లో అవన్నీ కూడా బయటికి తీసే ప్రయత్నం రాజకీయ నాయకులు చేయాలని, మరి ఎవరికి అన్యాయం జరిగినా కూడా అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఇవాళ డాక్టర్ అనే కాదు ముఖ్యంగా మన స్త్రీ అని గుర్తుపెట్టుకొని మరి అందరం కలిసి పోరాడాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఈ సందర్భంగా ఈరోజు మొత్తం దేశం మొత్తం మీద కూడా ఓపీ సేవలు రేపటి ఉదయం 6 గంటల వరకు బంద్ ఉంటాయి. ఎమర్జెన్సీ ఖచ్చితంగా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఎమర్జెన్సీ సేవలు మానవతా దృక్పథం మీద ప్రతి డాక్టర్లు అందిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ఈ కార్యక్రమానికి మీరందరూ చేదోడు వాదోడుగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. దేశంలో అక్కడక్కడ డాక్టర్లపై దాడులు, హత్యలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని వైద్యులు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో మహిళా డాక్టర్ హత్యకు గురైన సందర్భంగా వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు నిరసన ధర్నా చేశారు. జూనియర్ డాక్టర్లు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యులు పైన దాడులు, హత్యలు విచారకరమన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులపై ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. వాడు ఇప్పుడు ఈ స్కీమ్లో ఆ కోర్స్ అయిపోయింది, వాళ్ళంతా ఇప్పుడు సీడీగా కొనసాగుతున్నాడు. వాడికి ఏదైనా మంచి భవిష్యత్తులో కూడా ఇంకా సార్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు అలాంటి వ్యవస్థ మన ముందుకు వచ్చింది. సార్ సలహాల సూచనల మేరకు మేడం యొక్క ఆశీర్వాదం
అదే విధంగా ఇంకొక విషయం చెప్పాలి, పాలిటెక్నిక్ కాలేజ్లో ఈ హ్యాకర్ అంటే సేలంలో ఇప్పుడు అబ్బాయి ఐహెచ్డి చేశాడు, అయిపోయింది. సార్ సలహా మేరకు బెంగళూరులో పనిచేస్తున్నాడు. ఇప్పుడు సార్ ఆశీర్వాదాలతో అవకాశం. అధ్యక్షుడు మందగం శ్రీనివాస్ గారికి, డిసిసి డైరెక్టర్, పేవర్స్ పిల్లలకి అది కూడా ఇప్పించి, అంటే మీకు ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా పిల్లలు చదివించే బాధ్యత మేము తీసుకుంటాం. తర్వాత 3 సంవత్సరాలు అయిన తర్వాత మీకు బయట నుంచి కంపెనీస్ని తీసుకొచ్చి పిల్లలకి ఎంప్లాయ్మెంట్ కూడా తప్పకుండా 100% ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా కృషి చేస్తాం. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, మనకి ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారు కానీ, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం శైలజారామయ్య గారే, అదేవిధంగా కమిషనర్ హ్యాండ్లూమ్స్ మేడమే, టెస్కో ఎండి మేడమే, హ్యాండీక్రాఫ్ట్స్ కూడా మేడమే. కాబట్టి మేడం చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు దీంట్లో. దాని వల్లనే మనకి తెలంగాణలో అవగాహన కల్పించడానికి ఒక 15 ప్లేసుల్లో మేము అవగాహన సదస్సులు పెడుతున్నాం. ఎందుకంటే హైదరాబాద్లో కూర్చొని మేము అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఇప్పుడు దాకా 10 అప్లికేషన్లు వచ్చినాయి కాదు కదా. జిల్లాలో ఉండేటటువంటి చేనేత కార్మికులకి చుట్టుపక్కల ఇంకా ఏం తెలియని వాళ్ళకు కూడా అవగాహన కల్పించి వాళ్ళకి ఒక ధైర్యం కల్పించి మీరు చదువుకోండి, వెనకాల మేము ఉన్నాము అని చెప్పడానికి. ముఖ్యంగా మనకేంటంటే ఇంగ్లీష్ మీడియంలో ఈ కోర్సు ఉంటుంది 3 సంవత్సరాలు. అక్కడ చేరి సీట్ వస్తుందా రాదా అనే అభద్రతా భావంతో ఉండగా కొంతమంది సార్ల సహకారంతో ఉద్యోగం పొందిన వాళ్ళను ఇప్పుడు మన కళ్ళ ముందట చూయించి, మనము ఎంతో పోరాటం చేస్తే తప్ప మన కాకతీయ టెక్స్టైల్ పార్క్లో మనకు టెక్స్టైల్ పార్క్ వస్తుంది. టెక్స్టైల్ ఇంజనీరింగ్ కాలేజీ వరంగల్లో ఏర్పాటు చేయాలి. వరంగల్లో ఏర్పాటు చేసిన టెక్స్టైల్ ఇంజనీరింగ్ కాలేజీలో మన చేనేత పద్మశాలి పిల్లలకే అందులో మనకు సీట్లు కేటాయిస్తే ఆ టెక్స్టైల్ పార్కు ఓపెన్ అయ్యే లోపు మనోళ్ళందరూ కూడా శిక్షణ పొంది ఉంటారు, అందులో ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనేక రిప్రజెంటేషన్లు గత ప్రభుత్వంలో మనం ఈ ప్రభుత్వానికి ఇచ్చి ఉన్నాం. మన అదృష్టం ఏంటంటే ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి గారి హయాంలో మన సురేఖక్క మంత్రి గారి ఆలోచన మేరకు ఈ యొక్క కాలేజీ వరంగల్కు రావడం ద్వారా వాళ్ళందరికీ మనం ఒకసారి కృతజ్ఞతలు తెలియజేద్దాం. కానీ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అనేది వరంగల్ నగరం నందు కూరగాయల మార్కెట్ వద్ద వీరికి లక్షల రూపాయల విలువ గల ఇంటిని తన రాజకీయ మరియు రౌడీ బలంతో చిన్న గోపి ఆ ఇంటిని అమ్ముకొని తన తమ్ముడైన గొంతి మోహన్ రెడ్డికి ₹1 కూడా ఇవ్వకుండా కుటుంబ సభ్యులందరినీ భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. చిన్న గోపి తన కుటుంబం, తన పిల్లలు అని వ్యక్తిగత స్వార్థంతో తన తల్లిదండ్రుల్ని, అక్క చెల్లెల తమ్ముడిని పట్టించుకోకుండా కోట్ల రూపాయలు విలువ చేసే ఇంటిని అమ్ముకొని తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల, అక్క చెల్లెళ్ల పట్ల, తమ్ముడి పట్ల ఎంతో దురుసుగా ప్రవర్తిస్తున్న కన్న తల్లిదండ్రులకు పట్టించుకోలేదన్నారు. గత బుధవారం తన తల్లి అనారోగ్యంతో బాధపడుతూ మరణించినా కానీ తల్లిని చివరి చూపు చూడడానికి కూడా రాలేదన్నారు. శనివారం జన్మనిచ్చిన తల్లి వెంకట నరసమ్మ దశదిన కర్మకు కూడా రాకుండా కుటుంబ సభ్యులను ఎంతో మనోవేదన గురి చేయడం జరిగిందని తెలిపారు. ఇంటికి 3 అన్నదమ్ములము. నా పేరు గొంతి మోహన్ రెడ్డి, మా నాన్న పేరు గొంతి జనార్దన్ రెడ్డి, తల్లి పేరు గొంతి వెంకట నరసమ్మ. మేము 5 అక్క ఇళ్ళలో 3 అన్నదమ్ములం. అయితే ఒక అతన్ని అంతకుముందే మా గొంతి గోపాల్ రెడ్డి అంటే ఈ భూమి మీద ఎవరికి తెలియదు, వాడి పేరు కూడా మార్చుకున్నాడు, కులం మార్చుకున్నాడు. చిన్న గోపి అంటే అందరికీ అపరిచితుడు, అందరికీ తెలుసు. పేరు వచ్చిన గుండా, రౌడీ, కొప్పలు ముచ్చేటోడు అని తెలుసు అందరికీ. చిన్న గోపి అని పేరు పెట్టుకున్నాడు. సేమ్ తల్లిని కొట్టిండు, ఆ కైలెళ్ళం కొట్టిండు. వాడిని పెళ్ళైనప్పటికీ మా ఇంటికి లేదు, ఉన్న ఆస్తిపాస్తులన్నీ దొబ్బిండు. ఎక్కడెక్కడ మాది వరంగల్ బస్ స్టాండ్కి వెళ్ళి వస్తా అంటే రోడ్డు అక్కడికి వెళ్ళి రోడ్డు పడ్డది. దాని వంతుకు మాకు బాల సంవత్సరాల్లో 1000 గదాల జాగిచ్చిండు, 2 కోట్ల రూపాయలు వచ్చినాయి, అవన్నీ దొబ్బిండు. కాశీబుగ్గల మా తాతల ముత్తాతల ఆస్తి అది. కుప్పల గుట్టకు మా తాతలు స్థిరాస్తులు అవన్నీ మా గీసుగొండ ప్రాపర్ అయితే ఆడ భూములు కూడా మా తాతల ప్రాపర్టీయే. అన్నీ అమ్ముకొని మా నాన్న అమ్మిండు దొంగసాటుగా అని చెప్పి దొంగ సంతకాలు పెట్టించిండు. నాన్నకు కూడా ఒకసారి గుండెపోటు వస్తే హైదరాబాద్ తీసుకుపోతానని తీసుకుపోయి కొట్టి దొంగ సంతకాలు పెట్టించిండు. తదనంతరం నాన్న ఇంటికి వచ్చినాక నన్ను కొట్టిండు సంతకాలు పెట్టించి అనుకుని చనిపోయిండు. ఇక అప్పుడు మాకు ఇంటికి పెద్ద కదా అని మేము కూడా మాట్లాడలే. అతనికి గుండాయిజాన్ రౌడీజాన్ ఇప్పటికి కూడా మేము భయపడుతున్నాను. ఇప్పటికైనా నాకు ప్రాణాపాయం ఉన్నది. చాలాసార్లు ఈ మధ్యలో కూడా నా మీద హత్య ప్రయత్నం చేసిండు. మాకు నా కన్న తల్లి చనిపోయిందంటే షిరిడీలు ఉన్నా అని చెప్పి
మన గుండెటి నరేందర్ అన్న, పెద్ద గోపి, వీళ్ళందరూ అతనితో తిరిగే స్నేహితులందరూ ఫోన్ చేసినా కూడా నేను షిరిడీలు ఉన్నా అంటే కన్నతల్లి చనిపోయినప్పుడు షిరిడీలో సమాజంలో తిరగనియద్దు, ఇటువంటి వాళ్ళు సమాజంలో ఉండనియద్దు, ఇటువంటి వాళ్ళు చూసి ఇంకా 10 మంది తయారవుతారు. రోడ్డు మాకు కొంచెం న్యాయం జరుగుతలేదు. అమ్మ పేరు మీద కూడా మెయింటెనెన్స్ కేసు వేసినాము. వేస్తే అమ్మకు కూడా నేను అసలు నా దగ్గర ఏం లేదు, నేను కూలి పని చేసుకుంటానా అని చెప్పేసి అమ్మకు కూడా రూపాయి ఇవ్వలేదు. అమ్మను కూడా పుట్టి అమ్మ దగ్గర వీళ్ళు ఉన్నప్పటి నుంచి అమ్మ దగ్గరనే ఉంటున్నది. అమ్మను ఒక్కరోజు 100 రూపాయల మందులు అనేది తెలియదు మన చేత. అసలు ఏం లేదు. అమ్మను కూడా ఒక్కసారి చూడలేదు. ఇప్పుడు కనీసం చచ్చిపోయిండు అని చెప్తే కూడా వాడు రాలేదు. నేను షిరిడీలో ఉన్నా అని చెప్పిండట. అంత పాపాత్ముడు ఎక్కడ నన్ను ఉంటాడా అని చెప్పి ఇంటికి తాళాలు వేసుకొని రాత్రే ఇక్కడ నుండి మా వాట్సాప్లో అన్నీ చూసేసి ఫోటోలు స్టేటస్లో పెడితే చూసి ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తే ఇంటికి తాళాలు వేసుకొని వెళ్ళిపోయిండట. నా పేరు కళ, 4వ కుమార్తెను. ఫస్ట్ భార్య చచ్చిపోతే 2వ పెళ్లి కూడా చేసినాము. ఆమెనే అమ్మని కొట్టింది. మాకు న్యాయం చేయండి అంతే. అన్న చెల్లె ఒక్కటయ్యి మా అన్నకు అమ్మకు ఎవ్వరికి ఏమి ఆస్తి రాకుండా తను ముప్పు తిప్పలు పెట్టి మమ్మల్ని 3 చెర్ల నీళ్లు తాగించారు. ప్రజలు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు మా అన్నయ్యకు న్యాయం చేస్తే చాలని ప్రజలను కోరుకుంటున్నాము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.